తప్పు చేస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం లీకేజ్ నుంచి 10వ తరగతి పేపర్ లీకేజ్ వరకు కుట్ర కోణం దాగి ఉందన్నారు. వరుస పేపర్ లీకేజ్తో నేపథ్యంలో వికారాబాద్లో మీడియాతో మాట్లాడిన సబిత రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతోనే పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం 5 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం అవివేకమని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితుడు రాజశేఖర్, 10వ తరగతి పేపర్ లీకేజ్లో పాత్ర ఉన్న ప్రశాంత్లకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఒక ఎంపీ హోదాలో ఉండి తప్పుడుగా దారి చూపిస్తూ పిల్లల భవిష్యత్తును ఆడుకుంటున్న వాళ్ళు తలంచుకోవాలి, వాళ్ళు వెనక్కి పోవాలి తప్పిస్తే ప్రతి దగ్గర రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఉన్నారు. గ్రూప్ 1 దగ్గర నుండి మొదలు పెడితే నేను 10th క్లాస్ పేపర్ వరకు ఎవరున్నారండి? రాజశేఖర్ అన్నది ఎవరండి? బీజేపీకి సంబంధించిన కార్యకర్త కదా. ఈరోజు ప్రశాంత్ అంటే ఆయన ఎవరు? బీజేపీకి సంబంధించిన కార్యకర్తనే కదా. నిజంగానే ఈరోజు వాళ్ళ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని గోలగోల చేస్తున్నారు కదా. నిజంగా బాధ్యత గల పదవిలో ఉండి ఒక ఎంపీగా ఉండి ఒక పార్టీకి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న మీకు వాట్సాప్లలో 10th పేపర్ వస్తే మీ ఫోన్కి వస్తే మీరు చేయాల్సిందేంటి? కనీసం డీజీపీ గారికో చెప్పాలా పిల్లలకు సంబంధించిన పేపర్ ఇట్లా వాట్సాప్లలో వచ్చిందని, లేదా మా డిపార్ట్మెంట్ సంబంధించిన మా సెక్రటరీ గారికైనా చెప్పాలి, చూడండి ఇట్లా వచ్చింది అలర్ట్గా ఉండండి. అలా లేకుండా గోప్యంగా ఉండి ఇంకా దాన్ని బాగా సర్క్యులేట్ చేయమని చెప్పి పిల్లలలో గందరగోళం, రాష్ట్రంలో గందరగోళమైన పరిస్థితి సృష్టించి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మీది బాధ్యత రహిత్యమా కాదో ఒకసారి